నిరంకుశత్వ పాలన నడుస్తుందా అర్థం కావట్లేదు. ఉన్నవి 4 పార్టీలు, అందులో 3 పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి. మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు? అసలు దేశ చరిత్రలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉంటుందా? అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తూ ఉంది. అసలు ఢిల్లీలో ఒకసారి 3 బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ప్రతిపక్షం హోదా ఇచ్చారా లేదా? మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళకి భయం. 9 నెలల్లోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలు తలక్రిందులు అయిపోయాయి. ఎంతో నమ్మి ఓట్లేశారు. ఆ ప్రజలే చెప్తూ ఉన్నారు, ఈరోజు నిరుద్యోగులైతే వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకొని ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటేసాంరా దేవుడా అని బాధపడే పరిస్థితులు తీసుకొచ్చారు. మహిళలు మోసం చేశారు, రైతులను మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, ఉద్యోగస్తులు మోసం చేశారు, చిన్నపిల్లల్ని మోసం చేయడం జరిగింది. అలాగే అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేశారు. ఇంకోవైపు ధరలు పెంచేశారు. సూపర్ 6 హామీలు అని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు.